శిక్షణ ఇచ్చారు. ఆధ్యాత్మిక శిక్షణ కేంద్రం రెండోది. మొదటి పూనా కుటీరం. ఇందులో 22 మంది హిందువులు బాబాతో అప్పుడు వెళ్ళిన వాళ్ళు, 12 మంది ముస్లింలు, 11 మంది జొరాస్ట్రియన్లు, మొత్తం 45 మంది బాబాతో అక్కడికి వెళ్ళారు. అయితే మంచి నీళ్ళలో ఉండగా బాబా ఏం చెప్పారంటే, ఉపాసిని మహారాజ్ జీవిత చరిత్రని రాయాలి, అది ఆలంబన అనే పేరుతో రాసి అది పేదవాళ్ళందరికీ పంచాలి అని బాబా అనుకుంటారు. అనుకుని దాన్ని అది ఎవరు సౌరభ్జీ దేశాయ్, ఆయన నవగారికి చెందిన రచయిత, ఆయన పెద్ద రచయిత, ఆయన అడుగుతారు అది ట్రాన్స్లేట్ చేయమని. అడిగేసరికి ఆయన ముందు ఒప్పుకోడు, సౌరభ్జీ దేశాయ్ ముందు ఒప్పుకోకుండా ఆయన తర్వాత తెలుస్తుంది హ్యూమా పేరుతో రచనలు చేస్తున్నది బాబావే అని తెలుసుకుని తర్వాత అంగీకరిస్తారన్నమాట. అంగీకరించి మొదలు పెట్టారు. అంటే మనకి మామూలుగా ఒకటి ఏదైనా చిన్న ప్రశ్న కానీ సమాధానం రాయాలంటే చాలా ఆలోచిస్తాం, చాలా డౌట్లు వస్తాయి. మనం ఒక ఎగ్జామ్ రాసామంటే చాలా డౌట్లు వచ్చేస్తాయి. అలాంటిది జీవిత చరిత్రని ట్రాన్స్లేట్ చేయడం, ఈయనకి ఎక్కడ లేని డౌట్లు వస్తాయి. సౌరాబ్జీ దేశాయ్ అప్పుడు ఫోన్లు లేవు కదా, ఫోన్ లేవు, ఉత్తరాలు రాసుకునేవారు. బాబాకి ఆ డౌట్లన్నీ కూడా ఆయన ఉత్తరం రాస్తున్నారు. ఆయన ఉత్తరం పోస్ట్ చేసేసరికి బాబా దగ్గర నుంచి ఆన్సర్ ఆయనకు వచ్చేస్తుంది. అంటే బాబాకి తెలుసు, బాబా సర్వజ్ఞుడు, బాబాకి తెలియదు ఏం లేదు, మనకి తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఆయన వెంటనే అంటే పోస్ట్ చేసి అది అడుగున్నాను ఈయన ఇలా పోస్ట్లో కూడా లెటర్ వేసిన వెంటనే ఆయనకు బాబా దగ్గర నుంచి సమాధానం, ఆ ఏవైతే ప్రశ్నలకో ఆ సమాధానాలన్నీ కూడా వస్తాయన్నమాట. అంటే బాబా సర్వజ్ఞత మీద అప్పటి నుంచి చాలా దృఢ విశ్వాసం పెరుగుతుంది. దృఢ విశ్వాసం కోసం వస్తే కనుక అయితే ఈ ఆనందం అనే పేరుతో పంచమన్నారు కదా, ఈ పనిని గనీకి అబ్దుల్లాకి అప్పచెప్తారు బాబా. గనీ అబ్దుల్లా ముస్లిమ్స్ కదా, ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి ఆ ముస్లిం ఏరియా ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు అమ్మండి అని చెప్తారు. అక్కడికి వెళ్ళి గనీ అబ్దుల్లా ఇద్దరు కూడా ముస్లిమ్స్. ఆ ముస్లిం ఏరియాకి వెళ్ళేసరికి వాళ్ళందరూ కూడా తిడతారనమాట. మీరు అలాగా ఇలాగా మీరు ముస్లింలు కాదు అని వాళ్ళిద్దరిని తిడతారు. ఏం తిట్టినా వాళ్ళు పట్టించుకోకుండా బాబా మీద భక్తితో, బాబా మీద ప్రేమతో, బాబా మీద విశ్వాసంతో బాబా ఏదైతే అప్పచెప్పారో ఆ పనిని వాళ్ళు పూర్తి చేస్తారు. అంటే వాళ్ళు అంత విశ్వాసంతో ఉండేవారు. బాబా ఏం చెప్పినా సరే వెనుకడు వేసేవారు కాదు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అంటే మనం ఆ ప్లేస్లో, నేను ఆ ప్లేస్లో ఉంటే నేనేం చేస్తాను డౌట్ వచ్చేస్తుంది. అంటే కొన్ని ప్రశ్నలు, కొన్ని బాబా ఇచ్చిన మండలి వాళ్ళకి ఇచ్చినవి నేను ఆ ప్లేస్లో ఉంటే చెయ్యగలనా చెయ్యలేనేమో అని అనుమానం వస్తుంది అన్నమాట. కానీ చెయ్యలేనని అనుకుంటున్నాను నేనైతే. వాడు కనుక వాడు మండలి వాడు కనుక బాబాతో ఎన్నో జన్మల సంబంధం మనకి ఉంది, ఎన్నో జన్మల సంబంధం ఉండబట్టే మనం ఇక్కడ ఈరోజు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నానంటే ఆయన ఇచ్చిన అవకాశం, ఆయన మన మీద ప్రేమ, ఆయన చాలా ప్రేమ. మనం ఆయన ఎక్కువగా ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మనకి చాలా ఎక్కువ ప్రేమిస్తారు. ఆయన మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటారు. ఆ అవకాశాన్ని మనం అందుకుని ముందుకు సాగాలి. ఓకేనా? అయితే 1923 ఏప్రిల్ 19 మంచికి మేము ఎత్తువేసేసి అహ్మద్ దగ్గరకు ప్రయాణం. అహ్మద్ దగ్గర వచ్చాక ఏంటి, 13 మంది శిష్యులు మాత్రమే బాబాతో ఉన్నారు. 45 మందితో మంచికి వెళ్ళారు కదా, 13 మంది శిష్యులు ఉండి ఈ 13 మంది ఏం చేశారు, 13 మంది వచ్చారు, మిగతా వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళకి అంతవరకే ఇళ్ళకి వెళ్ళిపోయి తర్వాత ఎక్కడ వస్తారు. కానీ హైదరాబాద్ ఆశ్రమం ఏదైతే ఉందో అక్కడికి 13 మంది శిష్యులతో మాత్రమే బాబా చేరుకున్నారు. 13/5/1923 హైదరాబాద్ చేరుకుని విస్తృత పర్యటనలు 23 నుండి బాబా విస్తృత పర్యటనలు చేస్తూ 24 ఫిబ్రవరి 19న బాబా 30వ జన్మదినం ఆ రోజు నుంచి ఏకాంతవాసం ఉపవాసం కార్యక్రమాన్ని బాబా ఆ రోజు నుంచి 30వ జన్మదినం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి బాబా ప్రారంభించారు. అయితే బాబా చెప్పిన పనులు కానీ లేకపోతే బాబా చేసిన ఆదేశాలు కానీ ఎవరైనా పాటించకపోతే లేకపోతే బాబా చెప్పిన తప్పితే కనుక దానికి శిక్షలు బాబావే వేసుకునేవారంట. అంటే ఆ మండలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాబా శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక తన ఆదేశాలను విఫలమైతే ఆ దానికి శిక్ష ఆయన వేసుకుని చెంపలు గట్టిగా వాయించేసుకోవడం, అది బాబావే శిక్ష వేసుకునేవారు, మండలి వాళ్ళకి వేసేవారు కాదు. 23/4/1924 జోపిడి వద్ద సప్తవర్ణ పతాక ఆవిష్కరణ. ఈ సప్తవర్ణ పతాకం ఎందుకంటే అక్కడ జోపిడి చుట్టూ ఉన్న మొక్కలు అవి ఆవులు మేకలు అవి తినేయకుండా ఆ పతాకం ఒకటి ఎగరేసుకుందామనో దానికి అందరూ తలొకటి సూచించడం, సప్తవర్ణాన్ని చెప్పడం జరుగుతుంది, అది ఎగరేయడం జరుగుతుంది. 21/1925 పర్యటనలకు విరామం ఇచ్చి మెహరాబాద్లో కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. 21/3/1925 మెహరాబాద్లో ధర్మాస్పద
స్థాపించారు బాబా. అక్కడ ఏంటంటే ఆసుపత్రి 15 నెలలు అసలు ఏ ఆటంకం లేకుండా అది ఆసుపత్రి కొనసాగింది. 7,500 మంది రోగులు చికిత్స పొందారట అప్పట్లో. అంటే ఫ్రీ, ఉచితమే కదా ఇది అప్పుడు. తర్వాత హజరత్ బాబా జన్ స్కూల్ స్థాపించడం 25/3/1925 ఆసుపత్రి ప్రారంభించిన 4 రోజుల్లోనే ఈ పాఠశాల కూడా ప్రారంభించారు. భోజన సదుపాయం కూడా ఉండేది అప్పట్లో. ఉచిత భోజనం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇవన్నీ అప్పుడే బాబా పునాది వేశారు అప్పట్లోనే. 20 మందితో ఈ వాళ్ళు ఆ మగపిల్లలతో 20 మందితో ప్రారంభమైంది. 150 మందికి అది పెరిగింది. తర్వాత కుష్ఠవారాశ్రమం కుష్ఠవారాశ్రమం స్థాపించి కుష్ఠవాళ్ళకి సేవ చేశారు బాబా. వాళ్ళకి స్నానాలు చేయించడం, అంటే మామూలుగా అయితే మనం కుష్ఠవాళ్ళని చూడడం కదా, వాళ్ళకి సేవలు చేయించడం, వాళ్ళకి స్నానాలు చేయించడం, వాళ్ళ రెడ్డలు ఎత్తి పారిపోయడం, ఇవన్నీ కూడా బాబా చేశారు. 1/5/1927 మెహరాశ్రమాన్ని ప్రారంభించారు. ఈ మెహరాశ్రమం ఏంటంటే అక్కడ ఉన్న పిల్లలకి భౌతిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఇవ్వడం కోసం మెహరాశ్రమాన్ని ప్రారంభించారు. అక్కడికి విదేశాల నుండి కూడా పిల్లల్ని తీసుకొచ్చారు. అది 170కి చేరుకుంది. 150 దాకా 170 విదేశాల నుంచి పిల్లలు రావడం, 170కి అది చేరుకుంది. తర్వాత సాధకాశ్రమం అంటే సాధన ద్వారా భగవంతుడిని మనం సాధించాలి, భగవంతుడిని మనం చేరుకోవాలి అని సాధకాశ్రమాన్ని పెట్టడం జరిగింది. 2/12/1927 ఈ సాధకాశ్రమాన్ని బాబా ప్రారంభించారు. తర్వాత ప్రేమాశ్రమం ఏంటంటే 10/12/1927 విద్య ఒక్కటే కాదు, ఆధ్యాత్మిక విద్య కూడా ఇవ్వాలని చెప్పి ప్రేమాశ్రమం స్థాపించి అక్కడ పిల్లలకి వాళ్ళకి ఏంటంటే తన ప్రేమ ఏదైతే ఉందో ప్రేమ జల్లుని వాళ్ళందరి మీద కురిపించే బాబా. వాళ్ళందరూ కూడా బాబా 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 అని ఏడవడం మొదలుపెట్టారు పిల్లలందరూ. అలా వాళ్ళు 3-4 రోజులు బాబా బాబా అని ఏడుస్తుంటే వాళ్ళని 3 రోజుల్లో 4 రోజుల్లో అదే స్థితిలో ఉండి వాళ్ళకి తర్వాత మామూలు స్థితిని కల్పించి ఆ పిల్లలందరికీ ఆధ్యాత్మిక శిక్షణ అనేది బాబా ఇవ్వడం జరిగింది. 1927 డిసెంబర్ 29న బాబా అవతారుడి గురించి ప్రకటన ఇచ్చారు. అవతారుడు అంటే ఏమిటి అన్నది 27 డిసెంబర్ 29. బాబా జీవితంలో బాహ్యంగా గోచరించే ముఖ్య ఘట్టాలు 10/7/1925 నుండి 31/1/1969 వరకు సాగిన అఖండ మౌనం, 1931 నుండి బాబా గావించిన ప్రపంచ పర్యటనలు, 1932 నుండి బాబా అవిరామంగా పర్యటించి చేసి దైవ చింతనలో ప్రపంచ స్మృతిని కోల్పోయి పిచ్చివారిగా కల్పించే మస్తుల సంరక్షణ సామర్థ్యం, 1949 సంవత్సరం అక్టోబర్ 16 నుండి ఫిబ్రవరి 1952 వరకు నవజీవనం, 1952 నుండి 1965 వరకు సహవాసాలు, ప్రజాదర్శనాలు, అర్హులైన వారికి వాళ్ళ ఎదులో ప్రేమ జ్వాలను రగిలించడం, 1945 నుండి 69 వరకు జనవరి 31 వరకు ఏకాంతవాసం, 1954
ఇదేంటి ఇలా వచ్చారో అన్నవాళ్ళు ఉన్నారు. కానీ శనగపిండి ఆఫ్టర్ ఆల్ శనగపిండి రూపం మార్చుకుంటే అవతాడు రూపం మార్చుకోవడంలో తప్పేమైనా ఉందా? అవతాడు అప్పటి కాలమాన పరిస్థితులు అనుగుణంగా రూపం మార్చుకుని వస్తారు. అయితే సౌరాబ్జీ వేసే సంగతిని చెప్పేసుకున్నాం కదా, చెప్పేసుకున్నాం. అయితే ఒకసారి 1931 నవంబర్ 6వ తేదీ శుక్రవారం బాబా మొట్టమొదటిసారిగా న్యూయార్క్ పరిగెత్తారు. న్యూయార్క్లో అడుగు పెట్టారు. ఎందుకు అంటే పశ్చిమ దేశాలని తూర్పు దేశాలని కలపడం కోసం ఆయన 1931 నవంబర్ 6న మొట్టమొదటి అమెరికా పర్యటన చేయడం జరిగింది. అమెరికాలో కాలు పెట్టారు. అయితే అది ఎలా ఉంటుంది? బాబాకి డెహ్రాడూన్లో ఉన్నారు కదా బాబా. ఎప్పుడున్నారు డెహ్రాడూన్లో? బాబా డెహ్రాడూన్లో నవజీవనం అప్పుడు డెహ్రాడూన్లో ఉన్నారు కదా. నవజీవనం అప్పుడు డెహ్రాడూన్లో ఉన్నారు. ఓకే, అప్పుడు డెహ్రాడూన్లో బాబా చేరకముందు, అంటే డెహ్రాడూన్కి ఇంకా బాబా వెళ్తారనగా ఆ బాబా ప్రేమికుడు ఒకడు ఆయన పేరు నలావాలా. ఆయన ఇంటికి ఒక కొత్త వ్యక్తి వస్తాడన్నమాట. వచ్చి ఎంతో శ్రమతో వెతుక్కుంటూ ఈ నలావాలా బాబా ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి చాలా శ్రమపడి ఒక కొత్త వ్యక్తి వస్తాడు. వచ్చి గాబరా పడిపోయి ఇదే ఇల్లు అనుకుంటాడు. ఏమిటి ఇదే ఇల్లు అనుకుంటున్నాడు, ఎవరు వీడు అని చెప్పి ఆయన అనుకుంటాడు అన్నమాట. నలావాలా అనుకుని, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, నీకేం కావాలి అని అడిగితే, నా పేరు తోడేసి నాకు ఒక గొప్ప మహానుభావుడు కల్లోకి వచ్చి నేను డెహ్రాడూన్లో ఉంటాను, నాకు నువ్వు భోజనం అది పెడతావా అని అడిగారు అని బాబా ఫోటో చూసి, ఈ మహానుభావుడు ఈయనే నా కల్లోకి వచ్చాడు, మీ ఇల్లు నాకు ఆయన చూపించాడు, నాకు ఆయన దర్శనం ఇచ్చాడు, మీ ఇల్లు చూపించాడు, అందుకే నేను వచ్చానంటాడు. అంటే కల్లో వచ్చింది. ఇప్పుడు ఒక కళ వచ్చింది అనుకోండి, మనమైతే అలా వెళ్తామా? ఆయన ఎక్కడో వ్యాపారం చేసుకుంటాడు, అన్న వ్యాపారం చేస్తుంటాడు తోడీ సింగ్. అక్కడి నుంచి డెహ్రాడూన్ వచ్చి నా కల్లో ఆయన వచ్చాడు, నాకు కనిపించాడు, అందుకు నేను ఈ సరుకులన్నీ పట్టుకొచ్చానని వెన్న ఏదైతే తినడానికి చపాతి ఏదైతే రైస్ ఉందో ఇవన్నీ పట్టుకుని వస్తాడనమాట. పట్టుకొచ్చి ఆయన నాకు కల్లో కనిపించాడు, మీరు ఈ సరుకులను ఆయనకు అందజేయండి అని నలావాళ్ళతో అంటాడు. నలావాళ్ళతో అంటే ఆయన ఏంటి, అప్పుడు నవజీవనంలో ఎవరితోని పరిచయాలు ఉండకూడదు, బాబా పేరు ఎక్కడా చెప్పకూడదు, ఇవి రూల్స్. అయితే ఈ నల్లవాళ్ళ ఏంటంటే, సరే బాబా గారు వస్తారు, ఇప్పుడు ఆయన వస్తారు, మా అన్నయ్య వస్తారు, మీరు ఉండండి అని చెప్పి ఆయన ఉంచుతారన్నారు. ఉంచేసరికి బాబా రావడం జరుగుతుంది. బాబా వచ్చాక ఈ విషయం తోడీ సింగ్ వచ్చారు, అక్కడి నుంచి ఏవో సరుకులు అవి పట్టుకుని వచ్చారని చెప్తే బాబా రమ్మని ఆయన దర్శనం ఇస్తారు. ఇచ్చాక ఆయన్ని ఇది ఏదైతే సరుకులు వెన్న అన్నీ తెచ్చాడు కదా, మీరు ఇవన్నీ తీసుకోండి అనేసి బాబాకి ఇస్తాడు అన్నమాట. బాబాకి ఇచ్చేసరికి తీసుకుంటాడు. ఏంటి ఈ వండల వస్తువులన్నీ నేనేం చేసుకుంటాను, ఎవరో వండి పెడితే తింటాను, నాకు నువ్వు వండి పెట్టచ్చు కదా అని అడుగుతారు బాబా. అడిగేసరికి బాబా మీరు అంత తీస్తే నేను అందరినీ నా కుటుంబాన్ని తీసుకొస్తాను అని చెప్పి భార్యని పిల్లల్ని వాళ్ళ చెల్లిని తీసుకొచ్చి డెహ్రాడూన్లో బాబా ఎన్నాళ్ళు అయితే ఉన్నారో అన్నాళ్ళు రుచికరమైన భోజనాన్ని బాబాకి అందిస్తారు. మండలి వాళ్ళు ఏంటంటే పాప నవజీవనం అంటే ఏంటి, వాళ్ళు భిక్షాటం చేసుకుని గడపడమే కదా, ఎవరేది ఇస్తే తినడం లేకపోతే లేదు. కానీ నవజీవనం డెహ్రాడూన్లో ఉన్న నాళ్ళు కూడా మంచి రుచికరమైన భోజనం తోడీ సింగ్ ద్వారా వాళ్ళు తినడం జరుగుతుంది. బాబా డెహ్రాడూన్ వచ్చిన తర్వాత తోడీ సింగ్ ద్వారా తిన్నారు కదా, ఇది అయిపోయింది కదా. బాబా ఇది ఇక్కడ 16/1/1953లో ప్రథమాంధ్ర పర్యటన బాబా వచ్చారు ఆంధ్రాకి. ఆంధ్రాకి వచ్చినప్పుడు చాలా సంఘటనలు ఉన్నాయి. అందులో ఏంటంటే ఒక క్రిస్టియన్ బాలుడు బాబా కోసం పరితపించి వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే మన క్రిస్టియన్స్ అక్కడ వెళ్ళకూడదు, వాళ్ళని చూడకూడదు, హిందూ దేవుడు ఆయన, లేకపోతే ఆ దేవుడు ఈ దేవుడు మనం వెళ్ళకూడదు అని అనడం. సరాసరి ఆయన బాబా స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్కి వెళ్ళి ఆ పిల్లడికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి చాలా కోకళ్ళు ఉన్నాయి చెప్పుకోవడానికి, అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేదు, కానీ గుర్తులేవు. డెహ్రాడూన్లో 1953 సెప్టెంబర్ 7 ఉన్నతోన్నతుడను నేను హైయెస్ట్ ఆఫ్ ది హై అని డిక్లరేషన్ని బాబా ఇచ్చారు. ఎప్పుడు 1953 సెప్టెంబర్ 7. 1954 విద్యాంధ్ర పర్యటన మళ్ళీ రెండోసారి వచ్చారు. శ్రీకాకుళం కూడా వచ్చారు అని మా కుమారన్నయ్య వాళ్ళందరూ చెప్పారు. మన సాలిగుండం బాబా అడుగు పెట్టారు అని. పెడితే మనం అదృష్టవంతులేము, కానీ మనం చాలా అదృష్టవంతులు అండి, మనం అందులో ఆలోచించడానికి ఏం లేదు. అయితే ఇక్కడ వరకు బాబా అంటే కొన్ని ముఖ్య సంఘటనలను గుర్తు చేసుకుంటాం అన్న ఉద్దేశంతో ఆ డేట్స్ అన్ని నేను రాసుకోవడం జరిగింది.
తర్వాత ప్రియతమ్ముని మొదటి దర్శనం, ఇది రెంటాల సూర్యనారాయణమూర్తి. ఈయన ఏంటంటే రాజమండ్రిలో ఆయన పుడతారు. శ్రీరంగపట్నం అనే గ్రామంలో రాజమండ్రిలో ఆయన పుట్టడం జరుగుతుంది. వాళ్ళ తండ్రి గంగరాజు గారు. ఆయన కూడా చాలా అంటే ఆయన పెళ్లి చేసుకుని ఉంటారు కానీ ఉద్యోగం అది అంటే కూడా కొంచెం దూరంగా ఉంటారు. ఆయన ఏదో చేస్తుంటారు కానీ ఆయన ఆధ్యాత్మికత వైపు మక్కువ ఎక్కువ అనమాట గంగరాజు గారు. ఆయనకి చాలా గౌరవిస్తుంటారు అందరూ. అంటే గొప్ప వ్యక్తి అని గంగరాజు గారి సూర్యనారాయణమూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ని అందరూ గౌరవిస్తుంటారు. అలా ఆ కొన్నాళ్ళు అయ్యాక అంటే సూర్యనారాయణమూర్తి గారు గంగరాజు గారు చెప్తూ ఉంటారు, దేవుడు అన్నవాడు మనం మంచిగానే నిజాయితీగానే బ్రతకాలి, ఇలా మంచి మాటలన్నీ కొడుకు చెప్పడం జరుగుతుంది. అయితే కొడుకు ఆయన మూర్తి గారు అడుగుతారు అనమాట, నేను భగవంతుడిని ఎలా కనుక్కోవాలి, నేను భగవంతుడిని ఎలా చూడాలి అంటే, నువ్వు ఎప్పుడైతే ఏ రూపం చూస్తే నీకు గాయత్రి మంత్రం ఏదైతే ఉందో అందులో ఆ గాయత్రి దేవి నీకు ఎప్పుడైతే కనిపిస్తుందో, ఏ రూపం చేస్తే నీకు గాయత్రి దేవి తలం పోస్తుందో, ఆవిడ నీకు కనిపిస్తుందో అతడు నిజమైన భగవంతుడు. అలాంటి భగవంతుడిని నేను చనిపోయాక నా నిర్యాణం తర్వాత నీకు అలాంటి భగవంతుడి దగ్గరికి నీకు నా కుటుంబాన్ని అందరినీ నేను తీసుకువెళ్తాను. ఆయన ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాడు అని పేరు చెప్పాలన్నమాట. ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్పాక ఆయన కొన్నాళ్ళకి చనిపోవడం జరుగుతుంది. చనిపోయాక కాకినాడ ఏడి సత్యరాజు గారు ఆయన ఇంటి దగ్గరకు వస్తారు. వాడు ఫ్రెండ్స్ అన్నమాట. వచ్చి బాబా రాజమండ్రిలో దర్శనం ఇస్తున్నారు, నువ్వు కనుక ఈసారి బాబా దర్శనానికి రాకపోతే మనకున్న బంధాలు తెగిపోతాయి అని సత్యరాజు గారు లెటర్ రాస్తారు. లెటర్ రాస్తే అయిష్టంగా బాబా దర్శనానికి వెళ్తాడు. బాబా దర్శనానికి వెళ్ళాక బాబాని ఎప్పుడైతే చూస్తాడో ఆయన కన్నీటి పర్యంతం, అంటే అవతార పురుషుడిని చూశాడు ఆయన. ఇంకా ఆయన అంతవరకు ఉన్న ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయి, అయిష్టత ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయి ఆ రోజు నుంచి బాబాకు పూర్తిగా అంకితమయ్యి ఆయన ఆ రోజు నుంచి బాబా సేవలో బాబా ప్రేమలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ఆయన ఒకసారి ఏంటంటే జాయింట్ కలెక్టర్ జంధ్యాల హరినారాయణ, అప్పుడు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు నిజామాబాద్లో 1974 బాబా బర్త్డే చేద్దాం అనుకుంటారు. బాబా బర్త్డే చేసినప్పుడు ఈ హరినారాయణ ఎవరైతే ఉన్నారో జాయింట్ కలెక్టర్, ఆయన ముఖ్య అతిథిగా పిలవాలని అనుకుంటారు. అనుకునేసరికి అదే ఆఫీస్లో పనిచేస్తున్న నారాయణరావు అనే ఆయనకి ఆయన చెప్తాడు, ఆయన చాలా కోపిస్ట్రీ, ఆయన్ని వెళ్ళి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం చాలా కష్టం. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఈ నారాయణరావు గారు, మూర్తి గారు, ఇంకోటి కలిపి డైరెక్ట్గా జాయింట్ కలెక్టర్ రూమ్లోకి వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళిపోయేసరికి ఆయన అసలు మొహం అధికారంతో ఉంటాడు, బిజీగా ఉంటాడు. ఆయన అసలు చూడకుండానే వెళ్ళి కూర్చోమని చెప్పకుండానే నీకు నేనేం చేయగలను అని అడుగుతాడు అన్నమాట. అడిగితే నువ్వు నాకేం చేయదు, ఆయన మాటలు, నువ్వు నాకేం చేయొద్దు, నేను నీకు చాలా అమూల్యమైన దాన్ని, చాలా విలువైన దాన్ని నీకు ఇవ్వడానికి, నువ్వు వినమ్రంగా దాన్ని స్వీకరిస్తే కనుక నీకు ఇవ్వడానికి నేను వచ్చాను అని మూర్తి గారు అంటారు అన్నమాట. అనేసరికి ఆశ్చర్యపోతాడు. అంతలా ఎప్పుడు ఎవరు అంత కళాఖండిగా మాట్లాడింది ఆయన వినుంటాడు, జాయింట్ కలెక్టర్ ఆయన అని అప్పుడు చూస్తాడు. చూసి కూర్చోమని చెప్తాడు. కూర్చోమని చెప్పిన ఆయన కూర్చోకుండా, నేను ఇప్పుడు రావడానికి కారణం యుగోపతారుడైన అవతార పురుషుడు మెహర్ బాబా జన్మదిన వేడుకలు నిజామాబాద్ కేంద్రంలో జరుగుతున్నాయి, దానికి మీరు ముఖ్య అతిథిగా రావాలి అని బాబా కోసం అంతా చెప్పగానే ఆయన మాట్లాడకుండా, అంటే ఆయన కొంచెం అన్నిటికీ దూరంగా ఉంటాడు, ఈ ఆధ్యాత్మికతకి దానికి దూరంగా ఉండే ఆయన మాట్లాడకుండా వచ్చి బాబా గురించి ప్రసంగం చేస్తారు. ఇది అక్కడ ఉన్న వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆయన తలుచుకుంటే చేయలేని ఏముంది, దానికి పనిముట్టుగా మూర్తి గారు అయ్యారన్నమాట. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పులు ఏమైనా ఉంటే మా అన్నిటికీ బాబా ప్రసాదం చేస్తున్నాను. జయబాబా ఒకటి వేస్తున్న దాంట్లో నేను ప్రసాదం చేస్తున్నాను. అక్కడ ఉన్న కీపర్ ఉంటారు కదండి, అతను వస్తే నేను ప్రసాదం తీసుకో అని చెప్పేసి ఇచ్చారు. ఇస్తే ఇంకా ఇవ్వండి, నేను మా ఫ్యామిలీ కన్నా చెప్తాను అన్నారు. అనగా నేను చాలా సంతోషం వేస్తుంది అన్నమాట. అదే జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబా. మనం ప్రీతమ బాబా వారి 131 అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మధ్య సంచరించాడు. ఆ 75 సంవత్సరాల జీవితాన్ని
10 నిమిషాలు అరగంటలో చెప్పాలంటే చాలా కష్టం. కానీ అతి తక్కువ సమయంలో బాబా వారు జననం దగ్గర నుంచి కూడా ముఖ్యమైన సంఘటనలు అన్నీ కూడా తీసుకొని మా వాణి చాలా చక్కగా బాబా వారు వాణి చెప్పించారు. మీకు ధన్యవాదాలు చేయబాబు. ఇంకా విశేషాలు తెలుసుకోవాలంటే కనుక మన శ్రీకాకుళంలో 2 కేంద్రాలు ఉన్నాయండి. కత్రి వీధిలో బెహబాబా కేంద్రం ఉంది. అది ప్రతి ఆదివారం అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. బుధవారం నాడు పాత శ్రీకాకుళం కేంద్రంలో కేంద్రం ఉంది, అక్కడ బుధవారం జరుగుతుంటుంది. కాబట్టి ఇంకా వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఆ 2 కేంద్రాలకి వస్తే మీకు ఇంకా వివరంగా బాబావారి విశేషాలు తెలుస్తాయి. అదేవిధంగా బాబావారి జన్మదిన వేడుకలు ఈ నెల 25వ తేదీన బాబావారి కేంద్రంలో అతి ఘనంగా ఏర్పాటు చేయబడుతున్నాయి. అందులో భాగంగా సేవా కార్యక్రమంలో భాగంగా 16వ తారీఖున ఉచిత నేత్రవేది శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం 10 గంటలకి ప్రారంభమవుతుంది. దానికి డాక్టర్ పిఎల్ఎన్ రాజు గారు, కేఎల్ నాయుడు గారు, సుధీరంగారాయణ గారు వస్తారు. వారు వచ్చిన వాళ్ళందరికీ కూడా పరీక్షలు జరిపి ఎవరికి అవసరమైతే వారికి తక్షణమే ఆపరేషన్లు ఉచితంగా చేయబడతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఎవరికి అవసరమైతే వారు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు. అదేవిధంగా 23వ తారీఖున సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు మన సోదరి డాక్టర్ టి నీరజా సుబ్రహ్మణ్యం వారి శిష్యుల చేత మంచి నృత్య రూపకాలు ఉన్నాయి. అది కూడా స్పెషల్ కార్యక్రమం ఈ సంవత్సరం ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రేమికులుగా హాజరై బాబావారి పరామర్శిస్తూ పాల్గొంటున్నాను. ఇంకా రేపటి కార్యక్రమం రేపు ఉదయం నగర సంగీతన మన సోదరులు కె పాంతీశ్వర్ గారు వారి గృహంలో జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రేమికులందరూ హాజరై బాబావారి పరామర్శిస్తూ పాల్గొంటున్నారు. అందరికీ జై బాబా. బాబా ప్రేమికులందరికీ బాబా జన్మదిన వేడుక సందర్భంగా ఇంటి వారిన మా ఇంటికి బాబా ఆ పని వస్తున్నారు. కాబట్టి మీ అందరూ వచ్చి బాబాని దర్శించుకొని బాబా ప్రేమ పొందవలసింది. నన్ను ఆనందింపజే మరీ వారి ఇల్లు పుణ్యం వీధిలో స్టేట్ బ్యాంక్ కాలనీ ఉందండి. ఆ కాలనీలో ఆ చివరికి వెళ్తే ఆ స్కూల్ పక్క నుంచి ఆ రోడ్లో చివరికి వెళ్తే లక్ష్మీ నరసింహ రెసిడెన్సీ వారి ఇల్లు అక్కడ. ఆ కార్యక్రమం రేపు ఉదయం నగర సంగీత కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రేమికులందరూ హాజరై బాబావారి పరామర్శిస్తూ పాల్గొంటున్నాం. రేపు సాయంత్రం ఇదే విధంగా 6:30 నుంచి 8:30 వరకు సంగీత కార్యక్రమం మన బోయిన మురళీకృష్ణ మంగళవారి తోట అడ్రస్ ఆయన చెప్తారు. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రేమికులందరూ హాజరై బాబావారి పరామర్శిస్తూ పాల్గొంటున్నాం. అందరికీ జై బాబా. మా ఇంట్లో రేపు మెహర్ బాబా సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బాబా వారి ఆశీస్సులు కూడా నాకు ఇచ్చారు. కానీ చిన్న ప్రాబ్లం పెట్టారు. కానీ ఆ సమస్య చేస్తూ రేపు సంకీర్తన అనేది జరగాలని నేను అనుకుంటున్నాను. అది కూడా చేసి పెడతారు ఆయన. మీరందరూ కూడా హాజరై ఆ ప్రేమాశీస్సులు నాకు అందించాలని కోరుకుంటున్నాను. అందరికీ జై బాబా. మంగువారి తోట సంపద వినాయక టెంపుల్ వెనకాతలే హౌస్. అక్కడికి వస్తేగా ఈ మైక్ సెట్ ఉంటుంది, మీకు మ్యాక్సిమం ఐడియా వచ్చేస్తుంది. చాలా వరకు ఎంట్రన్స్లోనే లోపలికి రాగానే వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఆ బ్యాక్ సైడే హౌస్. ఓకే, అందరికీ జై బాబా. అందరూ మనం మనస్ఫూర్తిగా కార్యక్రమం తలపెడితే ఆయన దాన్ని విజయవంతంగా తీసుకెళ్తాడు. కాబట్టి తప్పకుండా రేపు కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. అలాగే 13వ తారీఖు ఉదయం నగర సంగీతన మన సోదరి నామాల ఉమాదేవి గారి గృహంలో జరుగుతుంది. సూర్యమారి జంక్షన్ వారి గృహంలో ఉదయం నగర సంగీతన, సాయంత్రం సంగీతన ఆ రోజు మన సోదరులు యువి రావుమూర్తి గారు అంటే వాణి వారి రావుమూర్తి గారి జరుగుతుంది. అది మనందరికీ తెలుసు, హౌసింగ్ బోర్డు కాలనీలో వారి గృహం. అది 13వ తారీఖు. ఇంకా మిగతా వివరాలు మళ్ళీ చూస్తున్నాం. ఇంకా ఈరోజు హాజరైన వాళ్ళలో 25వ నెంబరు ఎవరైతే వస్తారో, ఎందుకంటే బాబా 25వ తేదీన జన్మించడం జరిగింది. అదేవిధంగా బాబాకి 7వ నెంబర్ అంటే ఇష్టం కాబట్టి 25 రౌండ్ చేయడం జరిగింది. అక్కడ సంతకం మన సోదరులకి పార్టీసం గారు బాబా మమ్మల్ని మెహరాబాద్ సమాధి అక్కడ ఒక చిన్న గిఫ్ట్ అంటే బాబా తీర్మానం గది అది అక్కడ కొని సమాధి దగ్గర దండం పెట్టి తెచ్చిన ఐటమ్ ఇది. ఇది బాబా
ఆయనకి అందివలసిందిగా మా రంగప్రసాద్ గారు కోరుతున్నాను. ఏ బాబు अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. డోంట్ వర్రీ బీ హ్యాపీ మీకోసమే ఇచ్చాడు అది వర్రీ అవ్వకుండా హ్యాపీగా ఆనందంగా ఉండండి. జై బాబా. డోంట్ వర్రీ బీ హ్యాపీ. అందరికీ జై బాబా. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక జై బాబా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా की जय. అదేవిధంగా ఈరోజు ఇక్కడ బాబావారు ఆ సమాధిలో ఉన్న బాబావారి క్లాత్ ఉంటుంది. ఇక్కడ బాబావారి హెయిర్ కూడా మాకు లభించడం జరిగింది. అది ఇక్కడ వెళ్ళేవారందరూ కూడా అది దర్శించి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నారు. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. మెహరా సమాధి స్టోన్ కూడా ఉంది, అందరూ దర్శించండి. సమాధి స్టోన్, మెహరా సమాధి యొక్క స్టోన్ కూడా మొన్న యంగేజర్ సావాస్ కింద ప్రతి ఒక్కరు కూడా అది కూడా ఇవ్వడం జరిగింది. అందుకే పిల్లలందరికీ కూడా మనం మన పిల్లలను ప్రోత్సహిస్తే ఈ యంగేజర్ సావాస్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అది అందరికీ లభ్యం కాదు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. కానీ ఈ సంవత్సరం రిలాక్సేషన్ ఇస్తూ బాబా 17 సంవత్సరాల వారికి రిలాక్సేషన్ ఉండడంతో మొట్టమొదటిసారిగా మా అబ్బాయికి అవకాశం వచ్చింది ఈ సంవత్సరం. అవతార్ మెహర్ బాబా की जय.